హాయ్ అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వర్క్స్ ఛానల్. 10 మందిలో మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి. అందరి చూపు మన మీదే నిలవాలి. ప్రతి ఒక్కరి మనసు గెలుచుకొని అందరి మన్నన పొందాలి. ఇలాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయి. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నిన్ను అందరూ ఇష్టపడతారు? ఎలా ఉంటే నీతోనే అందరూ ఉండాలనుకుంటారు? ఇక్కడ నేను చెప్పే 5 టిప్స్ పాటిస్తే చాలు. 10 మంది మనం ఎక్కడుంటే అక్కడే ఉంటారు. మనమంటే ప్రాణం పెడతారు. అందులో మొదటిది మంచి వస్త్రధారణ. ఎప్పుడైతే నీకు మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుందో అది నిన్ను 10 మందిలో ప్రత్యేకంగా చూపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫస్ట్ లుక్లోనే ఇంప్రెస్ చేయాలి. అది కేవలం డ్రెస్ వల్లనే అవుతుంది. ఇక్కడ బట్టలంటే ఖరీదైనటువంటి బట్టలు ధరించాలని కాదు. వేసుకున్న బట్టలు ఎలాంటివైనా పద్ధతిగా ప్రొఫెషన్కి సెట్ అయ్యే విధంగా నీట్గా అందంగా ఉండాలి. ఆ డ్రెస్సింగ్ సెన్స్ నీలోని హుందాతనాన్ని ప్రజెంట్ చేస్తుంది. 10 మందికి నిన్ను డిగ్నిటీగా చూపిస్తుంది. మంచిగా తయారవడం వలన ఒక రిచ్ లుక్ను అందిస్తుంది. దీనివలన మీరు ఎక్కడున్నా 10 మందిలో ప్రత్యేకంగా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తారు. సో మీ డ్రెస్సింగ్ సెన్స్తోనే మీరు ఎదుటి వ్యక్తికి దగ్గరవుతారు. రెండోది ఫిజిక్. మీరు శారీరకంగా ఎంత ఫిట్నెస్తో ఉంటే అంత అందంగా కనిపిస్తారు. మన శరీర ఆకృతిని మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. మంచి డైట్ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి. చిన్నపాటి ఎక్సర్సైజులు చేస్తూ శరీరాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఫిజిక్ బాగా ఉండడం అంటే కండలు తిరిగి ఉండడం కాదు, ఆరోగ్యంగా అట్రాక్టివ్గా అందంగా ఉండడం. ఆహ్లాదకరంగా తిరుగుతూ కనిపిస్తే అది మిమ్మల్ని 10 మందిలో ఆరోగ్యవంతమైన ఉన్నత వ్యక్తిగా చూపిస్తుంది. మిమ్మల్ని అందరూ ఇష్టపడడానికి మీ శరీర ఆకృతి ఒక కారణం అవుతుంది. ఇక మూడోది అట్రాక్టివ్ స్పీచ్. మంచి వాక్చాతుర్యం కలిగి ఉండాలి. మీరు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వ్యక్తి గంటల తరబడి వినడానికైనా సిద్ధంగా ఉండాలి. మన మాటలు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. స్పష్టంగా అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి నచ్చే విధంగా మాట్లాడాలి. ఎక్కడ కూడా వల్గారిటీ ఉండకూడదు. మాటల్లో చమత్కారం ఉండాలి. ఎదుటి వ్యక్తిని నవ్వించే విధంగా మాట్లాడితే ఆ హ్యూమరస్ కాన్వర్జేషన్ అందరికీ నచ్చుతుంది. వాగ్భూషణం భూషణం అంటారు. మంచి మాట తీరే మన శరీరానికి అందమైన ఆభరణంతో సమానం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. సో మీ మాట తీరు బాగుండాలి. అప్పుడు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. నాలుగవది స్కిల్. అదేనండి నైపుణ్యం. మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా, గొప్ప పొజిషన్లో ఉన్నా లేదా సామాన్యమైన ఉద్యోగం చేస్తున్నా మీ నైపుణ్యం మిమ్మల్ని మీ రంగంలో ముందుకు రాణిస్తుంది. మీరు తెలివైన వాళ్ళు అయితే అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటారు. మీ సలహాల కోసం, మీ స్నేహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరించాలి. ఆ తెలివితేటల వలన నువ్వు పొందే నైపుణ్యం అందరిలో ఒక మంచి గుర్తింపును తెస్తుంది. 10 మందిలో గౌరవం పొందడానికి, 10 మంది ఇష్టపడడానికి, 10 మంది నీ చుట్టూ చేరడానికి మంచి తెలివితేటలతో కూడి నైపుణ్యం చాలా అవసరం. ఇక చివరిది చాలా ముఖ్యమైనది. ఇది ఉంటే చాలు మీ చుట్టూ అందరూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేదు. అందరూ నిన్ను ఇష్టపడతారు. అదే డిసిప్లిన్. వినయంకు మించిన గుణం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే అందరూ నిన్ను ఇష్టపడతారు. ఇక్కడ ఇగోకి పోకుండా అందరితో అనురాగంగా ఆప్యాయతగా సర్దుకుపోయే తత్వంతో ఒదిగి మరీ ఉంటే మిమ్మల్ని ఇష్టపడని వారు, దూరం పెట్టేవారు ఎవరుంటారు? మనం ఎంత తగ్గితే అంత నెగ్గుతాం, ఎంత ఒదిగితే అంత ఎదుగుతాం. అన్నింటా వినయ విధేయతలు ప్రదర్శిస్తూ ముందుకు పోతుంటే ఒక గొప్ప వ్యక్తిగా అందరి మనసులో ముద్ర వేసుకుంటారు. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేని విధంగా అభిమానిస్తారు. పైన చెప్పిన పంచసూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా నలుగురిలో మన్నన పొందుతూ ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.